అంటే హైదరాబాద్ హెచ్ఎండిఏ విస్తరణ పెంచడానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతుండడం ఒక రీజను. రెండోదంటే సిటీకి ఔట్‌స్కట్‌లో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా డిమాండ్ పెరగడం ఒకటి మెయిన్‌గా. దాంతో పాటు అంటే సిటీకి 365 కిలోమీటర్ ఆల్మోస్ట్ 345-365 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అరౌండ్ మనకు ఔటర్ రింగ్ రోడ్ అయితే ఏ విధంగా నిర్మించామో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అవుతుంది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి 11 జిల్లాలు పాత జిల్లాలతో అనుబంధంగా ఉన్న కొత్త జిల్లాలన్నీ కలిపి 11 జిల్లాలను కలుపుతూ మనకు రీజనల్ రింగ్ రోడ్ రావడం జరుగుతుంది. ఏ ఈ హైదరాబాద్‌కు చిన్నవి, పెద్దయి అన్నీ కలిపి మనకున్నటువంటి హైవేస్ ఏవైతున్నాయో హైవేస్ కనెక్టివిటీ అన్నిటి వైపు. సో, శాటిలైట్ టౌన్‌షిప్ నిర్మించాలని ఒక ఉద్దేశ్యం ఒకటి. రెండోది సిటీకి ఔట్‌స్కట్‌లో ఆల్రెడీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రావడము, సిటీ విస్తరణ పెరగడం వల్ల, దాంతో పాటు ఏంటంటే ఇటు రీజనల్ రింగ్ రోడ్, ఇటు నేషనల్ హైవే కనెక్టివిటీ, ఆల్రెడీ ఉన్నటువంటి సబ్ హైవేస్ కనెక్టివిటీస్‌తో పాటు మనకు గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి మనకు. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వెళ్ళి ఫ్యూచర్ సిటీకి ఉన్నటువంటి హైవే అయితేంది. అదేవిధంగా మనకు సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే కనెక్టివిటీ కానీ ఇలా చూసుకుంటూ పోతే హైదరాబాద్ చుట్టూ 12-15 గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీస్ వస్తున్నాయి. సో, ఈ హైవే కనెక్టివిటీలు ఉన్న నేషనల్ హైవేస్, సబ్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీతో పాటు ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఉన్నటువంటి అర్బన్ టౌన్స్, కమర్షియల్ టౌన్స్, రాబోయేటువంటి శాటిలైట్ టౌన్షిప్స్‌తోని హైదరాబాద్ విస్తరణ అనేది ఇంకొక 50 కిలోమీటర్ల వరకు. ఇప్పుడున్నటువంటి లిమిట్ ఎంత, హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్లు ఉంది. ఇంకో 20 కిలోమీటర్స్ పెంచితే 50 కిలోమీటర్ల విస్తరణ వరకు పెంచితే హైదరాబాద్ సిటీ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు అన్ని హైవేస్‌కి, అన్ని ప్లేసెస్‌కి మెట్రో కనెక్టివిటీ పెంచడం ఒక ఉద్దేశం కూడా ఉంది గవర్నమెంట్‌కు.